నల్గొండ జిల్లా ఐకేపీ సెంటర్లలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. తాలు పేరుతో బస్తాకు 2 కిలోలకు పైగా కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నవడ్లు కేవలం 2,300 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారంటున్నారు. అధికారులు వస్తున్నా తమను పట్టించుకునే వాళ్ళు లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లతో మాట్లాడి రేటు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ల వద్ద అన్నదాతల అవస్థలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఐకేపీ సెంటర్లలో రైతులు తమ సమస్యలను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నాం. ఏ ఐకేపీ సెంటర్లు చూసినా కానీ పూర్తిగా ధాన్యం రాసులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిల్లర్లు కూడా పేచీలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాలు శాతం ఎక్కువగా ఉంది, తాము కొనుగోలు చేయలేమని, అదేవిధంగా బస్తా కూడా 2 కిలోల చొప్పున కట్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు రైతులున్నారు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఈ సన్నోడ్లకు అదే ప్రాబ్లం, వీటికి అదే ప్రాబ్లం. తీసుకపోతారు 5-6 రోజుల దాకా ఏం చెప్తలేరు. ఇప్పుడు కట్టింగ్ అని మేము ఏడనో ఉంటే వీడికి పిలిపిస్తారు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఏంది ఆ పరిస్థితి? ఏంది ఇదే? ఎందుకు కట్ చేస్తున్నారు? అదే ఇప్పుడు అడిగినాం కదా. ఇప్పుడు ఆ తాళ శాతం అనేది వాళ్ళనే చెప్పాలగా. మనకు ఓకే అన్నాడు బాబు వాళ్ళేవని చెప్తే మేము ఏదో ఒకటి చేస్తాం. కాకుండా తీసుకపోతే 5 రోజులు లారీ ఎత్తిరి. ఇప్పుడు రా ఉరికిరా, ఆడెక్కడో ఉన్నోని రా ఉరికిరా, నువ్వు బట్టాలి ఎగబట్టాలి, కట్టింగ్ కావాలి అంటే ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏవో సర్టిఫై చేస్తారు కదా సార్, చేసిర్రు కాడబెట్టుకురు లారీ పోయింది 5 రోజులు వాటికి. ఇప్పుడు నీది పేసి పడ్డది రా, ఆడిపోతే వాడు నాకు వద్దే పో, నువ్వు బిచ్చగాని అన్నట్టే వాడు. అదో రోజులైంది వడ్లను తీసుకొని వచ్చి. ఏం వడ్లను తీసుకొచ్చి 20 రోజులు 25 రోజులు అయింది. ఎండలు కూడా బాగా ఎండలు ఉన్నాయి. ఆ బాధ అంతా పడ్డాం. ఆ బాధ పోయినాక వీలో బాధ, ఒకళ్ళని మించి ఒకటి. మిల్లు కాడికి పోదామంటే వాడో బాధ. సన్నోట్లది అసలు 2700 కొన్నారు సార్. ఇప్పుడు 2400, 2300, 2400 మీ ఇష్టం అయితే తీరు, లేకపోతే పోరి. దానికి ఒక రెస్పాన్స్ లేదు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేరు, ఏది లేదు. ఏంటి పరిస్థితి? మీకు ఫోన్ చేశారా మిల్లర్స్? ఏమన్నారు? మిల్లర్స్ చేయలే. ఈ సెంటర్ అవినాష్ అన్న ఈ బ్యాంక్ వీళ్ళు నడుపుతున్న సెంటర్ వాళ్ళు అవినాష్ ఫోన్ చేశారు నాకు. నీ 4 క్వింటాల్ 4 కిలోలు అయితే దింపుకుంటాం అంటారు. 6 రోజులు కటింగ్ 4 కిలోలు కటింగ్ అయితే దింపుకుంటా అంటుండు మిల్లర్ ఆయన అని చెప్పిండు. ఏవో నాకు సర్టిఫై చేసింది. నాకు కుప్ప ఆల్రెడీ కాంటా పెట్టుకుర్రు. ఇప్పుడు 6 రోజులు అవుతుంది. 6 రోజులు అయిన తర్వాత కూడా మళ్ళీ ఆడ దింపుకుంటానికి ఇప్పుడు మళ్ళీ ఈయన కటింగ్ పెడితేనే దింపుకుంటాడు అని మాట్లాడుతున్నారు. దేనికి కటింగ్? దేనికని తాలు ఉందట అల్లా. అది మరి తాలు ఉందని ఈడనే చెప్పాలి మాకు. అది ఎత్తుకపోయి 6 రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కటింగ్ అని చెప్తే మరి రైతులకు అందరు కూడా ముందే చెప్తున్నారు కదా, తాలు లేకుండా తీసుకురావాలని కూడా. ఆ బండిలో మళ్ళీ నా ఒక్కని ఓట్లు కూడా కాదు, ఆ లారీలో ఇంకో అతను ఉంటాయి, ఇప్పుడు అందరికి కటింగ్ చేస్తా అంటావు. నాయి మంచిగా ఉన్నాయి కదా, నాయి కూడా కటింగ్ కావాలా? మంచిగా ఉన్న రైతు పోతాడు, వాడు పోతాడు, వీడు పోతాడు అంతా. ఇప్పుడు ఏదో మొత్తం మీద రైతుల్ని మోసం చేసి ఏదో ఇక ఆడి తీసుకుపోయినా మళ్ళీ కటింగ్ పెట్టడం. ఇప్పుడు కలెక్టర్ కూడా మీరు చెప్పారు కదా? చెప్పినా నేను 6 రోజులు అయింది సార్ నా లారీ పోయి. ఇవాళ మళ్ళీ కటింగ్ అంటే దింపుకుంటాడట లారీ ఆయన అని నాకు ఈ సెంటర్ అని చెప్తే నేను వచ్చిన వీడికి ఇప్పుడు కలెక్టర్ వీడికి వచ్చిండు. ఇప్పుడు అట్లా ఉంది మా పరిస్థితి. ఏం చెప్పుకోవాలో ఇక్కడికి మ్యాక్సిమం ఒక నెల రోజుల నుంచి వడ్లు వస్తున్నాయండి. ఇప్పటివరకు ఈ తిప్పర్తి మెయిన్ పెద్ద సెంటరు. ఇప్పటివరకు దీంట్లో నుంచి ఒక 20 లారీలు పోయినాయి. ఆ 20 లారీలలో అసలు మాది 3వ లారీ. మా ఒడ్లు దిగినాయా దిగలేదు ఇంతవరకు మాకేం తెలియదు. మాకు ట్రక్ షీట్లు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నది 24 గంటలనే డబ్బులు ఇస్తామని చెప్తే అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. అది అసలు మాకు ట్రక్ షీట్ దిగిందా, అసలు అది దిగినాయా లేకపోతే కటింగ్ అంటారా ఏందో మాకేం అర్థం కావట్లేదు. రైతులు అనేది ఇప్పుడు దగ్గర దీంట్లో ఒక 1000 లారీలకు ఎబో ఉన్నాయండి వడ్లు. 3 సెంటర్లు. ఇంతకుముందు ఒక్కటే సెంటర్ ఓపెన్ చేసేది. ఇప్పుడు 3-4 సెంటర్లు అయినా కూడా వీళ్ళు నిమ్మకు నీరు ఎంతినట్టు రోజు ఒక 5 లారీలు 3 లారీలు 4 లారీలు అంటారు. అవి పోవడం అక్కడే ఉండిపోతున్నాయి. ఆ లారీలో వాళ్ళేమో పెట్టట్లేరు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. వీళ్ళు వస్తున్నారు, కలెక్టర్ వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, ఏదో మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. ఇంకోటి గవర్నమెంట్ ఏం చెప్తున్నది, సన్నోడ్లకు మీరు ఎక్కువ ప్రోత్సాహం చేయండి అని చెప్తున్నారు. సన్నోడ్ల పరిస్థితి ఆడికి పోతే తీసుకుపోతే మనం బిచ్చగాళ్ళ కంటే ఎక్కువ చూస్తున్నారు. ఆడ 2300, ఫస్ట్ రోజు 2700 చెప్పిన రేటు ఈరోజు 2300 ఉన్నది. ఆడికి తీసుకుపోతే అదే బాధ. ఇంకోటి సన్నోడ్లు ఇళ్ళ పోద్దామని చెప్పేసి తీసుకొస్తే ఇక్కడ సెంటర్ లేదు. సన్నోడ్లు ఎక్కడ పోయాలో తెలియదు, స్థలం లేదు ఫస్ట్. ఇప్పుడు ఈ ఐకేపీ వాళ్ళని అడిగితే ఇక్కడ ఇంతవరకు అసలు సన్నోడ్లకు అయితే ఇంతవరకు మాకు పైనుంచి పర్మిషన్ ఏం లేదు, మేము కొనమో మాకు తెలియదు అని చెప్తున్నాడు. అక్కడ రిజెక్ట్ చేసిన ఓట్లు ఇక్కడ తీసుకొద్దామన్నా కూడా మాకు భయం అవుతుంది. కాబట్టి అక్కడ 1500, 1800 అమ్ముకొచ్చిన రైతులు కూడా ఉన్నారండి ఇప్పుడు చాలామంది ఇక్కడ తిప్పర్తి మండలంలో. కాబట్టి దయచేసి అక్కడ మిల్లర్లతో కూడా మాట్లాడి
మాకు సన్నధాన్యానికి కూడా కొంచెం రేటు పెంచితే ఇక్కడ దొడ్డు ధాన్యాన్ని కొంచెం తగ్గించి సన్నధాన్యాన్ని పండించే దానికి ప్లాన్ చేసుకుంటాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ మంచిగా ఇస్తున్నది రైతులకు, ఏది మన రేషన్ ద్వారా సన్నబియ్యం ఇస్తున్నారు. మాకు అట్లే అక్కడ రేటు పెడితే మేము దొడ్డు బియ్యం ఇట్లా దొడ్డు ఒడ్లు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. అక్కడ రేటు తగ్గేసరికి మేము ఇక్కడికి దీనికి మేము మళ్లించాల్సి వస్తుంది. దయచేసి దీన్ని కొంచెం చూస్తున్న మొత్తం కూడా ఐకేపీ సెంటర్లో రైతులు తమ సమస్యలను చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఆ మిల్లర్లంతా కూడా పేచీలు పెడుతున్నటువంటి కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాలు శాతంతో కూడా బస్తాకి 4 కేజీల వరకు కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మొత్తం కూడా ఈ సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి వెళ్తున్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. మొత్తం కూడా రోజుల తరబడి కూడా ఐకేపీ సెంటర్లో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని కూడా అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.